ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇందా నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? బాబు అయ్యి బాబు ఎక్కడ పోతున్నా? ఎక్కడ్రా నా ఐసు? నోరు మీద నా ఐసు వస్తుందని నేను కవిత కూడా రాసుకొచ్చాను రా. అయ్యి బాబు నెట్టెక్కిసాను. మీరందరూ కవిత వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. లోపలికి ఏంట్రా వచ్చి అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేసా కట్టేసా. పోనీ హలో అభిషేక్, బయట ఉన్నాడా? నేను వస్తున్నాను చెప్పు. పర్సనల్ పర్సనల్ ఐశ్వర్య ఉంది కదా, అడు కూడా చెప్పు. నా పర్సనల్ నువ్వు కార్ ఎక్కు. ఈ కార్లో ఎలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ షాక్ అయిపోతారే. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కార్ ఆపారు? అమ్మా ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది ఏం రాదా? అబ్బే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా ఒరే దొరదేస్తోందిరా. నాకు దొరదేస్తోందిరా. ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. ఆగండ్రా, సడన్ గా స్వీటీ కేంద్ర మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? అదే నాకు అనుమానంగా ఉంది. అసలే పొద్దున్న ఎడం అదే నో ప్రాబ్లం రా. స్వీటీకి సూర్యకాంత్ అంటే చచ్చేంత ఇష్టం. అందులో ఇవాళ వాడి బర్త్డే. అయితే లోపల ఏం మొహమాట పడద్దు. ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి. షూర్, చికెన్ అండ్ ఫిష్. మా ఇంట్లో డైలీ ఫిష్ తిరిగి బోర్ కొడుతుంది. మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా. కరెక్ట్ గా చెప్పావు. మరి జాక్సన్, కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు. ప్రాన్స్. వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా. ఫ్రాన్స్ అంటే రొయ్యరా? ఏం కావాలి సార్? ఏమున్నాయండి? పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్, షేక్స్, కేక్స్. స్వీటీ ఆర్డర్ చేయమంటావా? బిగ్ ప్రెషర్. ఏమేమి అన్ని ఒక ప్లేట్ తీసుకురావా? ఒరేయ్, నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా. నోరు మైన్. ఏమంటున్నాడు? అది నీకు కన్ను కొడతా. నేను ఎప్పుడన్నాను? నువ్వు అన్నావులే, నాకు కిందపడింది. ఫర్గెట్ ఇట్. చెంచులక్ష్మి కంచువీరుడు 100 days ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను.
కడుపులో కొంచెం ఖాళీ ఉంచు, మళ్ళీ పార్టీ ఉందట్రా. ఓకే ఓకే. చీటి చక్కటి ఫుడ్ పెట్టించావు. వాష్ బేసిన్ ఎక్కడుంది? చొక్కాకి తుడితే తెలిస్తే బాగుందిరా. నీకు ఇప్పుడు చూడతాను తెలిసిందా? ఓకే గైస్, మీకు మ్యాజిక్ షో చూపిస్తాను. ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి. నీకే కలర్ అంటే ఇష్టం? రెడ్. నీకు? బ్లాక్. అరే మైకల్ నీకు? గ్రీన్. అరే నీకురా? బ్లూ. ఓకే ఒరే మీరు అటు వెళ్ళండి రా. మీరు ఇటు రండి. మ్యాజిక్ అంట కలర్ మారుతుందంట. ఓ చెప్పేస్తుంది కాదు మొత్తం కథలు. మీరంతా చేతులు చాపండి. ఓకే. అలా కాదమ్మా ఇలాగా. ఓకే. చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి అలాగే చూస్తుండండి, మీ కలర్లు మారిపోతాయి. రండ్రా. ఏంటి వెళ్ళిపోతురా? లేచారో పగిలిపోతాయి. ఏంట్రాది? దెబ్బకు దెబ్బ మా స్వీటీతో పెట్టుకుంటారా? దట్ ఈస్ స్వీటీ. రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చింది కదరా. నేను చెప్తే విన్నారా? నా లెఫ్ట్ ఏమిటి గ్లాసులతో ఆటలాడుతున్నారేంటి? మా జీవితాలతోనే ఆడుకుందయ్యా. ఠీకే బిల్లు కట్టండి. బిల్లా మేమెందుకు కట్టాలి? మా దగ్గర డబ్బులు లేవు. अपने बाप का माल समझ के 400 తిన్నారా? 400? अरे तेरी बिल बल रहे नहीं, ग्लास तोड़ रहे, कपड़े उतार. ఏమంటున్నారా? బట్టలు ఇప్పమంటున్నాడు. ఎలా చెప్తాం రా, వాడు అసలే సర్దార్జీ. उतार. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా, నిన్ను బొట్టు చెత్త కొట్టియాలా? చెరుగ్గళ్ళ పెర్సనల్. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహళం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీకి నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచే అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్.